షలోమ్, గుడ్ మార్నింగ్. సర్వోన్నతమైన సర్వాధికారి అయిన యాషువా మెస్సీ యొక్క బిడ్డలారా, పరమతండ్రి మనల్ని అనుదినము కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో ఉదయకాల సమయంలో తన కృపతో మనల్ని బలపరుస్తూ సంతోషంతో నింపుతున్నాడు కదా. ఎందుకనగా అనేక మందికి లేని ధన్యత పరమతండ్రి మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు, ఈ భాగ్యం ఇస్తూ వచ్చాడు. ఉదయమునే ఆయన వాక్యం వినడం, ఆయన జీవం కలిగిన వాక్యం చేత మనం జీవం పొందుకోవడం, శక్తిని పొందుకోవడం, ఆయనకు బలాన్ని పొందుకోవడం ఎంత గొప్ప ధన్యత బిడ్డలారా. కాబట్టి ఈ దినము కూడా అటు విధంగా ఆయన శక్తిని పొందుకోవడానికి, ఆయన ఇచ్చే బలాన్ని పొందుకోవడానికి ఆ జీవం కలిగిన వాక్యమును పరమతండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు. అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంలో చూసుకుంటుంటే ఈ దినము 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనములో, అతిశయించువాడు ఎలోహిం నందే అతిశయింపవలను. అవును, అతిశయించువారు ఎవరి యందు అతిశయించాలి? మనకున్న బలాన్ని బట్టి అతిశయించడమా? మనకున్న జ్ఞానాన్ని బట్టా? మనకున్న తెలివిని బట్టా? మనకున్న సామర్థ్యాన్ని బట్టా? మనకున్న అందాన్ని బట్టి అతిశయించాలా? వేటిని బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో మనకంటే గనులైన వారు, గొప్పవారు, అందచందాలు గలవారు, సామర్థ్యం గలవారు ఉన్నారు. పరమతండ్రి మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ తీసుకొచ్చే పాత్రగా నిలబెట్టుకోవడానికి కొరకు ఈ లోకంలో పరమతండ్రి జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో పరమతండ్రి ఏ జ్ఞానము లేని అవును వెర్రివారిని ఏర్పరచుకుంటున్నాడు పరమతండ్రి. కాబట్టి ఈ లోకంలో ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు పరమతండ్రి లోకంలో ఆ పరమతండ్రి ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుంటున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలో పరమతండ్రి బలహీనులైన వారిని పరమతండ్రి ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనకంటే గనులైన వారు, సామర్థ్యం కలిగిన వారు, అందచందల వారు, ఎంతో చదువున్నవారు, ఎన్నో పిహెచ్డీలు డిగ్రీలు చేసిన వారు ఉన్నారు. కానీ పరమతండ్రి ఏ జ్ఞానం లేని మనల్ని ఎన్నుకున్నాడు సుమా. ఆయన సర్వసత్యాన్ని బయలుపరిచాడు, ఆయన నీతిని తెలియజేశాడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించి ఆయన సర్వసత్యములు గుర్తెరిగే ధన్యతనిచ్చాడు. కాబట్టి మనం దేని యందు అతిశయించాలంటే మన మీద కృప చూపుచున్న ఆ యెహోవానందే మనం అతిశయించాలి, ఆ యాషువా మెస్సీ నందే మనం అతిశయించాలి. ఆయన రక్తంతో నన్ను కొన్నాడు, ఆయన తన ఆత్మ నాకు అనుగ్రహించాడు, ఆయన సత్యస్వరూపమైన ఆత్మను నా మీదకి పంపించాడు, నన్ను సర్వసత్యంలోకి నడిపించాడు, ఆ సర్వసత్యాన్ని నాకు బయలుపరిచాడు, గ్రహింపునిచ్చాడు అని మనం అతిశయించాల్సిన అవసరత ఉంది సుమా. కాబట్టి ఈ లోకంలో దేని బట్టి మనం అతిశయించాల్సిన ఆధిక్యత మనకు లేదు. కేవలము భూమి మీద కృప చూపించు మనల్ని జీవింపజేస్తున్న ఆ సర్వోన్నతుని యందు మాత్రమే అతిశయించాలి. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మాట అన్నాడు, మనం యాషువా మెస్సీ నందు ఉన్నామని, యాషువా మెస్సీ యొక్క రక్తంతో కడగబడిన బిడ్డలమని మనం అతిశయించాలి. ఆ విధంగా ఆయన యొక్క కృపకు పాత్రలమవుతున్నామని అతిశయించాలి. అటు విధంగా మనము సంతోషిద్దాం. అటు విధంగా పరమతండ్రి మనల్ని నడిపించును గాక. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి అయ్యా, అతిశయించువారు దేని మీద అతిశయించాలంటే మీరు మాకు కృప చూపిస్తున్నారని, నీ సత్యస్వరూపిన ఆత్మ మా మీదకి పంపినారని, సర్వసత్యంలోకి నడిపించినారని, మీరు మాకు తోడుగా ఉన్నారని మేము దాని మీద అతిశయించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అటు విధంగా మీ కృపను విస్తరింపచేయమని మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సీ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోవా మెస్సీ కృప కనికరము నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.